हरे नमः श्री कृष्ण परब्रह्मणे नमः। इदु చేయాలి ఇదెందుకు చేస్తారు మానసరంలో అందరికి 100 మందికి వాళ్ళ అయ్యప్ప దీక్ష అంటే మానసరంలో 100 మందిని కూర్చోబెట్టుకొని ఇదే విధంగా దర్శన స్థానాన్ని అయ్యప్ప దీక్ష పట్టినాళ్ళు వాళ్ళ జయించారు తప్ప 18 సంవత్సరాల వాళ్ళకే చెయ్యాలి అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం చేసేటప్పుడు మహత్తరమైన కార్యక్రమం చేసినప్పుడు జన్మ జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఏది అడ్డు రాకుండా తెలిసి ప్రతిదీ తెలియాలి. మా బాధ ఏంటి అంటే తెలియకుండా చేస్తే ధర్మం ఇలానే కోరుకున్నట్టే ఉంటుంది. ధర్మం కోరుకున్నట్టు భారతదేశంలో ధర్మం కోరుకున్నట్టు ఉండేది అవునా? భారతదేశంలో ధర్మం కోరుకున్నట్టు ఎందుకు ఉండాలి? సనాతన ధర్మాన్ని కాపాడండి కాపాడు. ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చాటాలి. ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చాటితే విశ్వవ్యాప్తంగా మన ధర్మం ఆకర్షింపబడుతుంది. మనం కోరుకునేది మనం పూజలు పుట్టినప్పటి నుంచి మన తాత ముత్తాతల నుంచి ఇదే ధర్మాన్ని పాటిస్తున్నాం. మనం ధర్మాన్ని ఇక్కడ కాదు, దీంట్లో ఉన్న మహత్తులు మనం చాటి చెప్పాలి. చాటి చెప్పాలి అంటే ఏం చేయాలి? ప్రతి విషయం తెలియాలి. ప్రతి విషయం తెలిస్తే ఏం చేస్తుంది? ధర్మాన్ని మనం పాటించి దాని యొక్క ప్రయోజనం పొందుతాం. మన పక్కవారు కూడా ప్రయోజనం మనం పొందడం వల్ల ఆయన కూడా ఈ ఆచరణను అనుసరిస్తాడు. ఇది పద్ధతి. మరి దశవిధ స్థానాలలో భస్మస్థానం, మృతికా స్థానం, గంధస్థానం, తర్వాత గోజలస్థానం, గోమయస్థానం, గో క్షీరస్థానం, గోదధిస్థానం, గోకృతస్థానం, ఆమల పద స్నానం, తర్వాత గంగోదక స్నానం. వీటిని దశవిధ స్నానాలు అని చెప్తారు. ఒక్కొక్క స్నానానికి ఒక్కొక్క మహత్యం ఉన్నది. భస్మం దేనికి? ఐశ్వర్యానికి. మృతిక సమస్త పాపాలను పోగొట్టడానికి. గంధం లక్ష్మీ నివాసం ఆహ్లాదంగా ఉండడానికి. ఇట్లా ఒక్కొక్క దశవిధ స్నానాలలో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క మహత్తరమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది. మరి 18 సంవత్సరాలు
నిండినాళ్ళకే చెయ్యాలి అనేది ఇది రూల్ ఏం లేదు. మనం మహత్తరమైన కార్యక్రమాలు ఇందులో 3 తీసుకోబోతున్నాం. మనం కాపీ కొట్టి అన్య మతస్థులు గంగలో ముంచి పాపిష్టితనం చేస్తారు కదా. మంత్రోపదేశం మనం కాపీ కొట్టి ఇది దశవిధ స్నానాలు. మనం దశవిధ స్నానాలు చేసిన తర్వాత మంత్రోపదేశం, మంత్రదండం, కొబ్బరి వృక్షం 18 మెట్లు ఎక్కి వ్రతాన్ని నేను పూర్తి చేయబోతున్నాను. దాని అర్హతలు కావాలి అంటే, ఒక ఇల్లు గృహప్రవేశం చేయాలంటే ఏం చేయాలి? ఇల్లు శుద్ధి కావాలి. సున్నం వేస్తే శుద్ధి కాదు, చిపిరి పెట్టి ఉడిస్తే శుద్ధి కాదు, మంచి పేడతోటి అలికితే శుద్ధి కాదు. ఎంతటి శుద్ధి అవుతుంది? మంత్రశుద్ధి కావాలి. మంత్రశుద్ధి అయినాకనే ప్రవేశం చేస్తాను. ఆవును తీసుకొని వెళ్తాను. ఆవును తీసుకొని ఎందుకు వెళ్తాం? నిండు కుండతోటి ఎందుకు వెళ్తాం? శకునాలు, శుభశకునాలు. మనం అవి పట్టుకొని పోతే ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఆనందంగా ఉండి మోక్షాన్ని పొందేటువంటి సంకేతాలు. మన ఇండియన్ కల్చర్ ఈజ్ సైంటిఫిక్ అండ్ సివిలైజ్డ్. భారతీయ సంస్కృతి ప్రతి దాంట్లో వైజ్ఞానం నిండి ఉంది. దీన్ని ఏం చేశామంటే, మనందరం ఏం చేశామంటే ఆయామాల్సో సాధస్తం కింద చేసాం. సాధస్తం కింద కాకుండా దాని యొక్క విషయం తెలుసుకొని మనం ముందరికి పోవాలి. ఎప్పుడు భగవంతుని యొక్క పూజ చేసినా ఆ భగవంతుని తెలుసుకొని పూజ చేస్తే 100/100 మార్క్స్ పడతాయి. లేకుంటే కుదిరించి రాతకు 5 మార్కులు అన్నట్టు. ఆ కుదిరించి ప్లేన్ పేపర్ పెట్టా, స్వచ్ఛంగా పెట్టా 5 మార్కులు అయితే నాకు ఎక్కువ అనుకుంటే దానికి ఏం చేయాలి? మరి ఈ ప్రాయశ్చిత్త స్థానాలు అంటారు. ఇప్పుడు మీకు అవుట్లుక్ చెప్తాను. ఇప్పుడు మనం సంకల్పం చెప్పేటప్పుడు పృథివ్యా భూమి ముట్టండి. పృథివ్యా గాయత్రి ఛంద ప్రాణాయామే వినియోగ. ప్రాణాయామం చేయండి. మళ్ళీ అక్కడ చెప్పాను ఇదంతా సంకల్పం, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది ముందర చెప్తే బాగుంటుంది. ఓం ప్రాణాయామే వినియోగ, ఓం భూహ, ఓం మహావంజన, ఓం తపః, ఓం దత్య, ఓం దత్సర్వేణ్యో భర్గో దివసి నివేది యోజన ప్రచోదయాత్మా పూర్జో సోమృతం బ్రహ్మ భూర్భూస్రోం. ఒకసారి నీళ్ళు పదం చేతిగా మా భూర్జో సోమృతం బ్రహ్మ భూర్భూస్రోం మమ అనుకోండి. ఉపాత్త దరిత క్షేత్ర శ్రీ పరమేశ్వరం చేసా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థము అక్షతలు శుభయాభ్యుదయాత్మే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలాద్భాయోః కృష్ణా గోదావర్యోః మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణధన్యో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్య స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయ అద్యవాసరః శుభవాసరే బృహస్పతివాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే మంగళాగ్న విశేషస్య ఆకులవంశోద్భవస్య నరేష్ స్వామినః నామధేయస్య తస్య ధర్మపత్ని అఖండ సౌభాగ్యవతి ఆయుష్మతి మధుశ్రీనామ్ని ధర్మపత్ని నమేతస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయాభ్యుదయారోగ్య ఐశ్వర్యాభ్యంతరమార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ. ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచాదశ షోడశ సప్తాదశ అష్టాదశ వారేషు శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర వ్రత దీక్షాయాం సమస్త వ్రత నియమ ఉల్లంఘన దోష పరిహార అర్థం
समस्त विधा व्रत प्रमाण नियम उल्लंघन दोष परिहारार्थं गुरु तुल्य स्वामी समूहेन दशविधा स्नानम् अहं करिष्ये। स्नान परिपूर्णता संकेत सिद्ध्यर्थं शबरिगिरि क्षेत्रे नारिकेल वृक्षस्थापन मंत्रदंड स्वीकरण मंत्रोपदेश स्वीकरण शबरिगिरि यात्रा परिपूर्णता सिद्ध्यर्थं शबरि क्षेत्रे 18 सोपान आरोहण अधिकार योग्यता फलसिद्ध्यर्थं ब्राह्मणैः सह गुरुस्वामी 18 वर्ष स्वीकृतैः गुरुस्वामिनः सह एतत् स्नानम् अहं करिष्ये। అది కుడి చేతిలోకి తీసుకొని क्षणपर्यन्तं मध्यवर्तिनी काले बाल्य यौवन कौमार वृद्धत्वेषु जाग्रत् स्वप्न सुसुप्ता अवस्थासु मनो वाक्काय कर्मेन्द्रिय व्यापारैः रहस्यै प्रकाशेन ज्ञानतो अज्ञानतश्च मया
कृतानां प्रकाशकृता महापातक चतुष्टय अतिरिक्तानां महापातकानां प्रकाशकृतानां महापातिका अतितिष्ठा रूपा महापातका व्रतादि देशिका रूपादि पातकानां प्रकाशकृता महापातका समरूपा पातकानां उपपातकानां संकलीकरणानां मरणीकरणानां अपात्रीकरणानां जातिभ्रंशा करणानां अवकीर्णानां प्रकीर्णानां रहस्यकृतानां महापातकानां रहस्यकृता महापातका अतिनिष्ठा रूपा महापातका व्रतादि देशिका रूपादि पातकानां रहस्यकृता महापातका समरूपादि पातकानां उत्तोपा पातकानां संकलीकरणानां मरणीकरणानां अपात्रीकरणानां जाति भ्रंशकरणानां नवविधानां बहुविधानां सर्वेषां पापानां अज्ञान सकृत नाम ज्ञानतो अभ्यस्तानां ज्ञानता सकृत्कृतानां ज्ञानतो अभ्यस्तानां अज्ञानतो ज्ञानतश्च अभ्यस्तानां चिरकाला अभ्यस्तानां बहुनां बहुविधानां सर्वेषां पापानां अपानोदकं सर्वप्रायश्चित्तं परिषदुपा स्थान पूर्वकं शक्या प्रत्याम्नाय रूपेण दशविधा स्नानं गुरु तुल्या 18 वर्ष दीक्षा स्वीकृता स्वामिनः सह ब्राह्मणैः सह भक्तजनैः सह दशविधा स्नानम् अहं करिष्ये। ఇప్పుడు వీటి అర్థాలన్నీ ముందే చెప్పా మళ్ళీ చెప్పమంటే చెప్తా పోగొట్టి అయ్యప్ప నీ యొక్క 18వసారి 18 మెట్లు ఎక్కడానికి నాకు అర్హత ఇవ్వు స్వామి అని వేడుకోవడం, తర్వాత నాకు కొబ్బరి చెట్టు అక్కడ నీ పేరు మీద పెట్టడానికి అర్హత ఇవ్వు అని కోరుకోవడం, అదేవిధంగా మంత్రదండం స్వీకరిస్తున్నా ఆ గురువు ఎవరైతే ఆ గురువు ఉపదేశిస్తాడో ఆ మంత్రాన్ని మాత్రం వదలకుండా చేస్తాను అని చెప్పాలి. అదేవిధంగా ఈ మంత్రదండాన్ని అధికంగా పూజా గదిలో ప్రతి బుధవారం కనీసం పూజ చేయాలి అనే అర్హతను ఇవాళ నుంచి గురుస్థానం ఉంది కనుక కోపం ఇక్కడికి వచ్చినా కంట్రోల్ చేసుకొని శాంతంగా మాట్లాడే లక్షణం తీసుకోవాలి. తర్వాత కోపం వచ్చో రాదో నాకు తెలుసు. స్కానింగ్ సెంటర్ ఇక్కడ ఉన్నాయి. ప్రత్యేకించి ఏం చెప్ప ఏదన్నా మంచి మీకు ఇబ్బంది, మీ కుటుంబానికి ఇబ్బంది చేసే ఏదైనా వ్యసనం ఉంటే మాత్రం బంద్ చేయండి. నేను వచ్చినప్పుడు ఆ మాట కాపాడుకోవాలి, కోపం రాకుండా శాంతంగా ఉండు. తర్వాత అందరికీ ఒక ఆవుకు ఏదైనా ప్రతి నిత్యం మేత పెట్టే అలవాటు చేసుకోండి. ఇవి నా కోరిక. ఆ కోరిక జస్ట్ మీరు పొద్దున్న లేచి 5 నిమిషాల పూజ తక్కువ చేసినా పర్వాలేదు.
వయసులు ఎవరైతే పక్కన కొద్దిగా క్లియర్ ఎందుకంటే
తుమ్మా